సింధూరా రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష. ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరు కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఎల్ గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ 62 ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష, కానీ ఇక్కడ వీరికి మాత్రం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా, కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడీ అకౌంట్స్ హెడ్ 310, 311, 312కి మార్చడం జరిగింది అధ్యక్ష. దీంతో వీళ్ళకి ఫండ్ అలొకేషన్ సరిగా జరగడం లేదు అధ్యక్ష. దీన్ని వీళ్ళు తిరిగి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష. అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష 779 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. వీరందరూ 2008 తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష. ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష. కాబట్టి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ 2000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ స్కూళ్ళలో 18 ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడితో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2014-19లో టైం బాండ్లో పరిష్కరిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. గత ప్రభుత్వాలు మారిని అస్తవ్యస్తంగా ఉన్నాయి అధ్యక్ష. నా దృష్టికి వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితులు వీటి మళ్ళీ కమిటీ చేస్తాం అధ్యక్ష. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలిస్తాం అధ్యక్ష. రెండోది, ఇక్కడ వివక్ష అనేది ఏమి లేదు అధ్యక్ష. మామూలుగా ఉన్న హై స్కూల్ అప్గ్రేడ్ చేసినప్పుడు పీజీటీ పోస్టు జేఎల్గా కన్వర్ట్ చేశారు అధ్యక్ష. ఆ విధంగా చేసిన తర్వాత 126 స్కూల్స్లో ఈ పోస్టులు టీజీటీ వాళ్ళు చెప్తారు వాస్తవమే అధ్యక్ష. వీళ్ళది చేసిన పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ తీసుకోవాలని అధ్యక్ష. ఆర్థికమైన భారం కూడా ఉంది అధ్యక్ష. వారు చెప్పినట్లు తక్కువ భారమే కాదు అధ్యక్ష. వీరిని కూడా మన కమిటీ రిపోర్ట్లో కూడా మానవీయ దృక్పథంతో కూడా చూడమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కమిటీ నివేదిక ప్రకారం పరిశీలన చేస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడే అధ్యక్ష. వాళ్ళు ఫిజికల్ క్వాలిఫైడ్ సబ్జెక్ట్ టీచర్స్ అధ్యక్ష. బోధనా విషయంలో ఎటువంటి అసమానతలు లేవు అధ్యక్ష. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అధ్యక్ష. ఇది పిల్లల మధ్య విద్యకు నిర్లక్ష్యం అనేది కానీ పిల్లల వివక్ష అనేది కానీ పూర్తి అవాస్తవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింధూరా రెడ్డి గారు చెప్పినట్లు ఇక్కడ ఫండ్స్ ఎలిగేషన్ 010 హెడ్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రతిపాదన తిరస్కరించారు అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. దీని ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ వస్తే మేము చేయగలం అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్స్ రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్ మీద ఉంటుంది అధ్యక్ష. కొన్ని ఉద్యోగాల్ని రేపు డిఎస్సీలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా దళిత విద్యార్థులు అనే పదాన్ని గౌరవ సభ్యులు ఈ దళిత హరిజన అనే పదాన్ని బ్యాన్ చేస్తూ మన ప్రభుత్వం కూడా ఒక మెమో కూడా ఇష్యూ చేసింది అధ్యక్ష ఈ నెలలోనే. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళిత హరిజన అనే పదాలని వాడకూడదనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మనిషి గారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారన్నారు. ముందుగా మీరు కమిటీ వేసని చెప్పారు. ఓకే, వెల్కమ్ చేస్తున్నాం. ఆ కమిటీ రిపోర్టు డిస్కస్ చేసినప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాళ్ళని కూడా పిలిపి ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా బెటర్గా చేయడం కోసం ప్రయత్నం చేయండి. 10 మందికి ఉపయోగపడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేశవ్ గారు చాలా మంచి అయినా కాదనరు, మీరు పంపించారు. వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకున్నారు అధ్యక్ష. యూనియన్ రిజిస్టర్ త్వరలోనే కమిటీ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష. దాన్ని కూడా సానుకూల దృక్పథం చూడాలని కూడా నేను కూడా ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఓకే, క్వశ్చన్ నెంబర్ 787 అండి లోకేష్ గారు.
ప్లీజ్ టైం ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఉన్నాయండి. ప్లీజ్ మీతో మాట్లాడండి. అందుకే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయమన్నాం. మాట్లాడండి సార్. టైం ఇవాళ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మనకి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు తెలియజేయటం అయింది. మూడో ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో 13,141 ప్రైవేట్ పాఠశాలల్లో ఆట స్థలాలు కలిగి ఉన్నాయి. మరియు 325 పాఠశాలలకు పాఠశాల ప్రాంగణంలో ఇండోర్ ఆట స్థలం కలిగి ఉన్నాయి. అంత వెంకటేశ్వర గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ జియో నెంబర్ 117ని సవరణ చేసి మొత్తం అందరు ఎమ్మెల్యేలతోటి కూడా కూర్చుని ఒక చర్చ చేసి ఒక ప్రభుత్వ కళాశాలని అలాగే ప్రభుత్వ బడుల్ని కూడా ఒక సక్రమైన దారిలో నడపాలా, మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే